ఆనందమాయే నన్ను దర్శించగా పదిలమైనదిగా ఈనాటికి పదిలమైనదిగా ఈనాటికి ఆనందమాయే నన్ను దర్శించగా ఆనందమాయే నన్ను దర్శించగా. నన్ను దర్శించేసరికి ఆనందం అయింది అంటున్నది పాట. నేను నేను అని నిత్యం జపం చేసినట్లు పలుకుతున్న తన స్వరూపమును దర్శించాలట. బయట బొమ్మలుగా చూసేసేది కాదట. ఎందుకు కాదు? అందరి ఒడలో మాంసపు కంటికి కనబడుతుంది, కానీ తన ఒడలు అట్లా కనబడదు. విశేషం ఏమిటంటే కంటికి కనబడకున్నా చూసినట్లు నేను అని తనను గుర్తిస్తున్నట్లు. ఇంకా విశేషంగా ఆకలి, నొప్పులు, మనస్సు ఇత్యాది కన్ను చూడలేనివి కూడా చూచి గుర్తిస్తున్నాడు. ఆ చూపు గుర్తింపే దర్శనం అంటున్నది పాట. అంటే దర్శనం అన్నది అర్థం చేసుకోవాలి. దృశ్యం వేరు, దర్శనం వేరు. దృశ్యం భౌతికం, దర్శనం అన్నది అభౌతికం. భౌతిక ప్రక్రియ ఏదైనా ధారణగా నిలపలేనిది. అభౌతిక ప్రక్రియ ఎంతైనా అంత ధారణగా నిలపగలిగినది. జడమైన భౌతికపు బ్రతికిన మనిషి ఇప్పుడు సాధకుడై తనను అభౌతికంగా దర్శించి ఆనందమైనది అంటున్నాడు. నది సమృద్ధం. దుమ్ము ధూళి దోషం అంతా పటాపంచలైన సమృద్ధిని, ఆనందమును పొందుతున్నాడు. ఇంకా పదిలమైనదిగా ఈనాటికి అంటున్నది పాట. ఇంతకాలం నేను గుర్తించక విడిచినా, నా గుర్తింపులో ఎంతటి భ్రష్టు పట్టించినా, పదిలంగా గుర్తింపుకు చెక్కు చెదరక నేను యొక్క గుర్తింపు ఉన్నది. నిజమే, ఇది అంతులేని ఆనందమే, సమృద్ధియే. దేహము కాదిది, మనసు కాదు. దేహము కాదిది, మనసు కాదు. నీడ కాదిది, ద్వైతము కాదు. నీడ కాదిది, ద్వైతము కాదు. ఆనందమాయే నన్ను దర్శించగా, ఆనందమాయే నన్ను దర్శించగా. తన దర్శనం స్థూలమైన దేహం కాదు. ఎందుకంటే స్థూలదేహమే కుదురు లేనిదై అన్ని కష్టాలకు ఆలవాలం. దానికి తిండి కావాలి, తిన్నదంతా మురికిగా కక్కుతుంది. పోనీ దేహ ఉపచేయే, అవకాశములను కూర్చేది దేహం అందామంటే, దేహం వల్ల కలిగే కష్టాలన్నీ తనను తాను తప్పుగా గుర్తించిన దోషములేనని సూచనకు అవకాశములై సరిగా గుర్తించి దాటుమనడి బోధనలే. అయినా స్వతసిద్ధంగా పదిలమైన తనకు అవకాశములను దాటుట అతీతం. ఇందుకే తన దర్శనం స్థూలదేహం కాదు, తన దర్శనం మనస్సు కూడా కాదు. ఎందుకంటే బయట ప్రయోగంగా మనస్సు అంటే తలంపు, బయట తలంపే అంటారు సామాన్యంగా. తనకు తన తలంపు బయట తలంపు కాదు, లోపలది. ఇన్ని జన్మల్లో అన్ని బయట తలంపులలో ఏ తలంపును తనకు రూపంగా నిలుపుకోలేదు. ఇది సృష్టికి
జీవునికి బై డిఫాల్ట్ తప్పు లేనిదిగా సరి అయినదిగా జరిగిన ప్రక్రియ. పోని మన జ్ఞాని ఉనికిని గ్రహింపులో పొంది ఉండేది మనస్సు అన్న నిజం చెప్పినా ఇది బయట ప్రయోగములకు చెప్పిన నడమంత్రపు సిరి గోడ మీద పిల్లి లాంటిది. బయటికే దూకుతుందో ఉనికికి కట్టుబడి ఉంటుందో ఇది ఆ మనస్సుకు ఊగులాటే. తనకు తన దర్శనం అధిష్టాన ప్రమాణం, అంటే స్థిరమైన ధారణ అండి కొలత. ఇందుకే తన దర్శనం మనస్సు కాదు, తన దర్శనం నీడ కూడా కాదు. ఎందుకంటే నీడ అన్నది పూర్తి ఆకారం కానిది అయినా దేహపు కదలికలతో కనబడుతూ ఒక ఆకారం ఉన్నట్లు తోస్తుంది. అంటే నిజ ఆకారం కదిలితే నీడకు కదలిక. వెలుగు ఎటువైపు ఉంటుందో దాన్ని బట్టి నీడ ఆకారం మారుతుంది. ఛేదనే వెలుగును ఛేదించిన రూపం ఛాయ. తనకు రచింపబడి నిజమైన సప్తదర్శనముల ఉనికి దర్శనమును ఛేదించి వక్రం చేసి నిజరూపపు ఆకారం వలె అట్టిట్టాడినంత మాత్రాన ఛాయకు నీడకు తనకు ఉనికి లేదు. ప్రవృత్తికి ఛాయకు నీడకు తనకు ఉనికి లేదు. తన దర్శనపు చైతన్యమును తానే వక్రం చేసుకున్న తన భ్రాంతి రూపం ఎప్పటికైనా ఎప్పుడు తనచే ఛేదింపబడి ఉన్నదనటానికి అర్హత లేనిదిగా తనకు అదృశ్యమైనదిగా చేయబడుతున్న ఛాయ నీడ తనకు తన దర్శన రూపం కాదు, తనకు తనచే ఛేదింపబడుతున్న రూపం. ఇందుకే తన దర్శనం నీడ కాదు, తన దర్శనం ద్వైతం కూడా కాదు. ఎందుకంటే తన దర్శనం కంటే వేరైన రూపం, మారు రూపం, నిజరూపమును తొలగించి తైతక్కలాడే రూపం అయినా తన తీరుకు తన నిజరూపమునే ఆధారంగా కలది అయినది ద్వైత రూపం. ఈ ద్వైత రూపపు పోకడ నిలకడ అంత భ్రాంతి రూపమే. నిజరూపమైన తన దర్శనమునకు భ్రాంతి రూపమైన ద్వైతం లేదు. ద్వైతం తనకు తన దర్శనం కాదు. అన్వయ వ్యతిరేకాభ్యాం దుష్రతః భావః ద్వైతం. ఏ నిజ ఉనికి ఉంటేనే బయట భ్రాంతికి తైతక్కలో అది అన్వయ న్యాయం. ఏ నిజ ఉనికి గ్రహింపు లేకుంటే బయట భ్రాంతికి ఆట లేదో అది వ్యతిరేక న్యాయం. అట్టిది ద్విష అప్రీతవు గ్రహింపుకు అన్వయ వ్యతిరేకముల్లోనూ మానవుల మూర్ఖత్వంలోనూ ప్రీతి కానిదైనది ద్వైతం. అంతటా అప్రీతికరమైన ద్వైతం నేను కాదు. ఇందుకే నేను దర్శనం ద్వైతం కాదు. అనేక జన్మలచే కబళింపబడగా, అనేక జన్మలచే కబళింపబడగా, విషయములన్నీయు విషమందించగా, విషయములన్నీయు విషమందించగా, చలించనిదిగా భద్రమైనదిగా, చలించనిదిగా భద్రమైనదిగా నిలుపుకున్నది నేనే, నేనే నిలుపుకున్నది నేనే, నేనే. ఆనందమాయే నను దర్శించగా, ఆనందమాయే నను దర్శించగా.
అమీబా నుండి జరిగిపోయిన జన్మలన్నీ నేను అంటున్న తన దర్శనమును కబళించి వేసినాయి, మృంగివేసినాయి. ఆయా జన్మల యోనులైన పిల్లి, కుక్క, పులియే నేను అన్నట్లు భ్రాంతిలోకి గుంజుకొని తన దర్శనమును వక్రం చేసి, వంకరగా చేసి, ఆ పిల్లి, కుక్క ఇత్యాదులే నేను అన్నట్లు తిరగాడి ఆ భ్రాంతి నేనును పట్టలేక, నిలుపుకోలేక, నేను దర్శనానికి చావో బ్రతుకో తెలియక గింగిరాలు తిరిగి ఆ నేను చావునే పొందింది. ఆయా యోనులన్నిటిలోని విషయములన్నీ తన దర్శనమును అందనీయనంత విషమును ఎడతెగక గ్రహింపుకు అందించినాయి. అయితే ఈనాటి నా దర్శన ఆనందం ఏమిటంటే, ఆయా జన్మలలో, యోనులలోనూ, ఆయా విషయాల్లోనూ కబళించిన వాటి అన్నింటి చేత చెలించక ఇంతవరకు దర్శించే వరకు భద్రంగా నిలుపుకున్నది కూడా నేనే. ఇది ఎంత ఆశ్చర్యం! తన దర్శనం లేని, గుర్తింపు లేని అజ్ఞానపు దశలోనే నేనును తన దర్శనమును భద్రంగా నేనే నిలుపుకున్నాను. తన దర్శనమే నిలుపుకున్నది. ఇది సృష్టి తనను రచించిన రహస్యం. ఆ నేనెవరో పాట చెప్తున్నది. నేనును నిలుపుకొనుట ఎట్లాగో పాట చెప్తున్నది. ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనగా, ఉనికియే నా శక్తి నన్ను నిలుపుకొనగా, ఉనికి గుర్తించుటే నాకు ప్రకాశము, ఉనికి గుర్తించుటే నాకు ప్రకాశము, స్థిర ప్రకాశము నాకు జ్ఞానము, స్థిర ప్రకాశము నాకు జ్ఞానము, జ్ఞానమే ఉనికి, ఉనికియే నేను, జ్ఞానమే ఉనికి, ఉనికియే నేను. ఆనందమాయే నన్ను దర్శించగా. నేనును నిలుపుకోవటానికి నేనుకు ఉనికియే శక్తి అంటే అర్థం కావటం లేదు. అర్థం చేసుకుందాం. ఎంత శ్రవణం చేసినా ఉనికి అంటే అవగాహన కావటం లేదు అంటావా? అయితే విను. ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది పోయినదని దుఃఖం వచ్చింది. అప్పుడు పోతే పోయిందిలే, నేనున్నాగా, బ్రతుకుంటే బలుసాకు తినచ్చు అని అనుకునేసరికి అది పోయిన బాధ పోయింది. అంటే బాధతో ఉనికి పోయింది. బాధను దాటిన ఉనికిలో భద్రమైన ఉనికి దర్శనమైంది. ఇది ఉనికి దర్శనం. ఇంకొక అనుభవం. సిగరెట్ అలవాటున్న మనిషి ఇది చెడ్డ అలవాటని విన్నాడు. సిగరెట్ కోరిక అయితే అది సిగరెట్కు కోరిక కాదు, నేనుకే కోరిక. నేనుకు సిగరెట్ కోరికయా, నేను కోరికయా? నేను కొరకు సిగరెట్. మరి సిగరెట్ ప్రాణం తీస్తుందంటే నేనుకు అపాయమేగా. నేనుకు అపాయమైనప్పుడు ఇక సిగరెట్ కోరికకు అర్థం లేదు. సిగరెట్ కోరిక దేహానికి అపాయమే, ఆధ్యాత్మికమైన తన దర్శనమునకును అపాయమే అని నిశ్చయించి సిగరెట్ అలవాటు విడిస్తే ఇక సిగరెట్ అలవాటులో కలుషితమైన తన దర్శనం కంటే అలవాటును విడిచినందువలన శుద్ధమైన తన దర్శనం తన ఉనికి. శుద్ధమైన తన దర్శనపు ఉనికియే. ఈ ఉనికి గ్రహింపే నేనును తన దర్శనమును నిలుపుకోవటానికి శక్తి, సామర్థ్యం. ఇట్లా బయట ప్రతి చిన్న కదలికలోనూ ఎంచి చూసుకుంటే నేనును తన దర్శనమును నిలుపుకోవటానికి ఉనికి గ్రహింపే శక్తి, సామర్థ్యం అని
ప్రతిసారి అనుభవంలో ప్రత్యక్షంగా రుజువవుతుంది. ఉనికి గుర్తించుట నాకు ప్రకాశం. అంతటా ఎల్లప్పుడూ ప్రతిసారి వెంటాడుతూ గుర్తింపుకు అంది వస్తున్న ఉనికిని అనుభవంలో గుర్తించుట ప్రకాశం, ఉనికి ప్రకాశం. స్థిర ప్రకాశం నాకు జ్ఞానం. ప్రతి ప్రవర్తనలో ఉనికి ప్రకాశం స్థిరంగా ఉండుట చేత నేనును తన దర్శనమును ఎల్లప్పుడూ ఎరుకలో నిలుపగలిగి ఆ అనుభూతిని పొంది నిలుపగలుగుతాను. ఇది నేనుకు జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఉనికి జ్ఞానం. జ్ఞానమే ఉనికి, ఉనికియే నేను. ఉనికి చైతన్యం ప్రకాశమై అదే సామర్థ్యపు ప్రకాశమై ఈ ప్రకాశం స్థిరమైన జ్ఞానమే ఉనికి. నేనులో తన దర్శనంలో నిలిచిన జ్ఞానపు ఉనికియే నేను. ఈ పాఠపు మాటల్లోని బోధను గుర్తించాలి. ఇన్ని పశుపక్షాది జన్మల్లోనూ ఈ మానవ జన్మల్లో ఇంతవరకు తిరిగాడిన విషయములన్నిటిలోనూ బయట బ్రతుకు ఎంచుతూ నేను ఉన్నాను అని వదిలిన ఎగిరిపడిన గుర్తింపుకు విలక్షణంగా, అంటే వేరైన దర్శనంగా, వేరైన జీవన చిహ్నంగా, తనలో అధిష్టానంగా స్థిరమైన ధారణగా ఉన్న ఉనికి చేతనే నేనును తన దర్శనమును నిలుపుకున్నాను. ఇప్పుడు దర్శిస్తున్నాను. ఇట్లా నేను దర్శింపగా ఆనందమైంది. నేను దర్శనం సమృద్ధి, పుష్టి అయింది. ధరించిన ఉనికి పతనమగు వేళ, ధరించిన ఉనికి పతనమగు వేళ, విషయ ధర్మము విదథము చేయ, విషయ ధర్మము విదథము చేయ, ఉనికి ధర్మమును ప్రతిష్ఠ చేయగా, ఉనికి ధర్మమును ప్రతిష్ఠ చేయగా, నేనును నేనే నిలుపుకుంటిని, నేనును నేనే నిలుపుకుంటిని. ఆనందమాయే నన్ను దర్శించగా. బయట ప్రతి విషయంలోనూ ఉన్నానని ఉనికి అంటాడు. విషయం గడిచేసరికి విషయంలో పట్టిన ఉనికి పతనమైంది. విషయంలో ధర్మం ధర్మం అంటూ తిరుగాడిన విషయ ధర్మం వితథం వమ్ము చేసింది. అంటే విషయంలో ఉనికి ధారణ మోసం చేసింది. ఇక గ్రహింపుకు ఉనికి ఏది? దేనిని ఆధారంగా ఉన్నానని అనుకోవాలి అన్న అపాయం అల్లుకుంది. విషయానికి పూర్వం తాను ఉనికి స్వరూపుడయ్యే విషయంలోకి ప్రవేశించాడు. తన ఉనికిని ధారణగా నిలుపుకుంటూ విషయంలో తిరుగాడాడు. పట్టిన విషయం విడిపోతే ఉనికి తనదేగా. తన ఉనికిలో తాను ఉన్నాడు, ఉంటాడు. ఇది ఈ మొదలు మధ్య చివర తనకు రచింపబడిన ఉనికియే, తనకు ధారణ ఉనికి. విషయంలో ఉనికి అన్నది లేదు. అథవా ఉనికి ఉన్నది అంటే అది ఊడిపోయేది. ఊడిపోయేది ఉన్నది అన్న ఉనికి లెక్కలోకి రాదుగా. ఇది ఉనికి ధర్మం, అంటే ఉనికి ధారణ. మనిషి ఒక విషయం విడిస్తే ఇంకో విషయం పట్టుకుంటాడు. ఇట్లా ఉనికి గుర్తింపును పొడిగించి రెన్యువల్ చేసి ఇప్పుడు ఉన్నానంటాడు. ఉనికికి ఢోకా లేదంటాడు. మారిపోయే ఉనికి, దొర్లిపోయే ఉనికి తన గ్రహింపును, తన దర్శనమును మార్చుతుంటుంది, దొర్లిస్తుంటుంది. స్థిరమైన ఉనికి తనకు రచింపబడిన ఉనికి, అధిష్టానం. స్థిరమైన అధిష్టానమే ఉనికికి ధర్మం, ఉనికి ధర్మం. విషయములు మారుతున్నా ఉనికి ధర్మమునకు మార్పు లేదు.
ఇట్లా ఉనికి నిలిచి ఉన్నది, నిలుపుకున్నవాడే అవుతున్నాడు. ఇది దర్శనం, తనకు తన దర్శనం, ఆనంద దర్శనం, సమృద్ధి దర్శనం. ఇది తెలియనివాడు విషయం విడిపోతుంటే ఇంకో విషయాన్ని వెంటనే పట్టుకొని ఉన్నానంటాడు. విషయం లేకుంటే తోచదంటాడు. అంటే ఉనికి తోచదు అని కూడా గుర్తించక ఏమీ తోచదంటాడు. తిక్కతిక్కగా ఉందంటాడు. ఉనికిని ఆనందిస్తూ తృప్తిపడుతూ ఊరికే ఉండలేడు. ఇక పాట యొక్క సూచనను విందాం. విషయం విడిపోగా తన కర్తవ్యం ఉనికి ధర్మపు ప్రతిష్ఠ, ఇంకో విషయమును పట్టుకోవటానికి పాత్రలాడటం కాదు. ఈ తేడా తెలియకుండుట జీవనంలో అపాయం. ఉనికి ధర్మమును ప్రతిష్ఠ చేయగా నేను నేనే నిలుపుకుంటుని. విషయం విడిపోతుంటే ఉనికి విడిపోతున్నట్లు అనుకొని ఉనికి కొరకు ఇంకొక విషయమును వెదకక అధిష్టానపు ఉనికిని నిలుపుకోవాలని, నిలుపుకుంటున్నానని ప్రవర్తించుట పాట సూచిస్తున్న తన దర్శనం, నేను యొక్క దర్శనం. ఆది మధ్యాంతము విషయము జన్మలు, ఆది మధ్యాంతము విషయము జన్మలు, నేనుకు లేనివే నేనుగా చూచితి, నేనుకు లేనివే నేనుగా చూచితి, నేనును చూపి తొలగినవనియు, నేనును చూపి తొలగినవనియు, నేను నేనేను నేనుగా చూచితి, నేను నేనేను నేనుగా చూచితి. ఆనందమాయే నన్ను దర్శించగా. తన దర్శనంలో ఇప్పటికి తెలిసిన ఇంకొక జ్ఞానం ఏమిటంటే, ఆది మధ్యాంతములు, విషయములు, పుట్టుకలు, జన్మలు ఇవి నేనుకు లేవు. ఇవి ఒడలకు సంబంధించినవే. అయినా ప్రాణులన్నీ నేనుకు సంబంధించినట్లే చూస్తున్నాయి. నేను కూడా గతంలో ఇప్పటిదాకా అట్లాగే నేను సంబంధించినట్లే చూచాను, తిరుగాడాను. నేను నేనే మోసం చేసుకున్నాను. నేను యొక్క గ్రహింపును నేనే కలవరపెట్టుకున్నాను. ఇప్పటికీ ఈ నేను దర్శనంలో నా తప్పు, అపరాధం అర్థమైంది, దర్శనంగా అవగాహనకు అందింది. అవి మాత్రం నేను ఊహించిన బయట అంతా నాకు మోసం చేయలేదు. వాటిలో వాటి వలన నేను దర్శనం కాదని, నేను గ్రహింపుకు కుదరదని, సమన్వయం కాదని చూపి తొలగిపోయినాయి. ఇన్ని జన్మల్లోనూ అన్ని విషయాల్లోనూ ఒక్కటి కూడా మినహాయింపు లేక నేను దర్శనానికి అడ్డు రావని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు బుద్ధిమంతరంగా వెళ్ళిపోయినాయి. నా గ్రహింపుకు, నా దర్శనానికి అడ్డు రాకుండా పోయినాయి. అవే అడ్డు వస్తున్నట్లు ఇన్నాళ్ళు భ్రాంతిలో ఉన్న నేనుకు, నాకు ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. ఇక నేను నేనే నేనుగా చూచితి, శుద్ధమైన నేను దర్శనమని దర్శిస్తున్నాను. ఈ పాటలోని క్రమంలో తన దర్శనం పూర్ణమైంది, తన సాధన క్రమమునకు పూర్ణమైంది. ఓం తత్ సత్. అవగాహన ఎంతవరకు వినండి, దర్శించండి. ఆనందమాయే నన్ను దర్శించగా, ఆనందమాయే నన్ను దర్శించగా, పదిలమైనదిగా ఈనాటికి నీ, పదిలమైనదిగా ఈనాటికి నీ, ఆనందమాయే నన్ను దర్శించగా, ఆనందమాయే